గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భాగవత సప్తాహం ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక దైవ చింతనపై తెలంగాణ సీఎం ప్రసంగం. ఆరు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఆప్కో వ్యవస్థను ప్రక్షాళన చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామన్న ఏపీ సీఎం జగన్. కొందరు పోలీసు అధికారులు వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులకు జైలు శిక్ష తప్పవని చంద్రబాబు హెచ్చరిక. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. జీఎన్ రావు కమిటీ బదులు జగన్మోహన్ రెడ్డి కమిటీ అయితే బాగుంటుందన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్. ఇక డీటెయిల్స్లోకి వస్తే హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో చాగంటి కోటేశ్వరరావు భాగవత సప్తాహం ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక దైవచింతనపై ప్రసంగించారు. ఎక్కడికి వెళ్లినా రాని క్రమశిక్షణ గుడికి వెళ్తే వస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. భగవంతుడి గురించి చదివినా విన్నా గొప్ప పుణ్యం దక్కుతుందన్నారు. చాగంటి కోటేశ్వరరావు మానవ జాతికి దొరికిన మణిపూస అని కొనియాడారు. చాగంటిని గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. ప్రవచనాలు వెలిగేటువంటి అవకాశం, భాగవత సప్తాహం వినే అవకాశం మీ అందరికీ కలిగింది. మాకు కూడా చాలా కోరికలు ఉంటాయి, కానీ కొన్ని నెరవేరు. గత 6 రోజులుగా ఏదో ఒక రోజు రావాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు ఎలాగైనా సరే ఒక అరగంట గంట వినాలని చెప్పి మిగతా కార్యక్రమాలు రద్దు చేసుకుని ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. భగవంతుని గురించి చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. భగవంతుని గురించి చదివినా విన్నా ఇతరులకు చెప్పినా చాలా పెద్ద పుణ్యం వస్తుందనేది మనందరి విశ్వాసం. అందుట్లో కోటేశ్వరరావు గారు అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రవచనకర్త. మన మానవ జాతికి దొరికినటువంటి ఒక గొప్ప మణిపూస. వారు చెప్తే వింటే ఏంటంటే విశేషంగా మనకు తెలుస్తుంది బాగా. ఆ వినేటప్పుడు కూడా మనసు పూర్తిగా లగ్నం చేసి పెట్టే దానికి సంబంధించిన ఫలితం కూడా సంపూర్ణంగా వస్తుందనేది మనకు అనేక రకాలుగా చెప్పబడింది. భాగవతంలో డెఫినెట్గా కోటేశ్వరరావు గారు ఈపాటికే మీకు గజేంద్ర మోక్ష గురించి చెప్పి ఉంటారు. ఆ సందర్భంలో ఆ గజరాజు పాపం మొసలి చేతిలో చిక్కి చాలా అవస్థ పడుతూ ఉంటాడు. పెనుగులాడి చాలా పెనుగులాడుతూ ఉంటాడు. ఇట్లాంటి ఘట్టాలు మనకు, ఇట్లాంటి పురాణ ప్రతీకలు చాలా సందర్భాల్లో కనిపిస్తుంటాయి. మహాభారతంలో కూడా ద్రౌపది వస్త్రాపహరణ గురించి మనకు తెలుసు. స్వామివారు అమ్మవారు ఇద్దరు వేయించేసి ఉంటారు. ఆమె చాలా దీనంగా ద్రౌపది అర్థిస్తూ ఉంటుంది. అయ్యా నన్ను వచ్చి కాపాడుకొని చెప్పి. ఆవిడ గుడ్డలు లాగేస్తున్నారు కాబట్టి ఒక చెయ్యి ఇట్లా పెట్టుకుని ఇంకో చేయితో అర్థిస్తూ ఉంటుంది. అప్పుడు భగవంతుడు రాడు. అమ్మవారు అంటారు, ఆమె అంత దీనంగా అర్థిస్తూ ఉంది, మీ భక్తురాలు, మీరు వెళ్ళి కాపాడండి సత్వరం అంటే ఆమె ఇంకా కొంత స్వశక్తి ఉందనుకొని ఒక చెయ్యిలు అడ్డం పెట్టుకొని పెనుగులాడుతుంది. ఆవిడకి ఆ శక్తి మీద కూడా విశ్వాసం పోని, నా మీద పూర్తిగా విశ్వాసం ఏర్పడని, అప్పుడు డెఫినెట్గా రక్షిస్తానని చెప్తాడు. అట్లాగే ఆమె చివరికి అశక్తి అయిపోయి నా శక్తి చాలదు అని భావించి 2 చేతులు పైకెత్తి పరమాత్మ పరంజ్యోతి నీవు తప్ప హితం పరం లేదు, ఇంకా మీరే వచ్చి ఆదుకోవాలని చెప్పినప్పుడు తక్షణం బయలుదేరి వచ్చేసి అద్భుతంగా ఆవిడని రక్షిస్తాడు. ఇక అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న హస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోని 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం అని అన్నారు. 1,30,000 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వగలిగామని అన్నారు. ఆప్కో వ్యవస్థను ప్రక్షాళన చేసి చేనేత కార్మికులను ఆదుకుంటున్నామని అన్నారు. అన్నగా నేతన్నల అండగా ఉంటాను. ఒక్కొక్క చేనేత కుటుంబానికి 24,000 రూపాయల సహాయం అందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 81,000 మందికి సహాయం అందుతుందని అన్నారు ఆయన. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన నేతన్నలకు
వారి కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్న నా సహచరులకు, అధికారులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ధర్మవరంలో నేతన్నల పరిస్థితి గురించి, ధర్మవరంలో నేతన్నలు పడతా ఉన్న అగసాట్ల గురించి బహుశా నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు బహుశా ఎవరో ఉండకపోవచ్చేమో. పక్కనే పులివెందుల నియోజకవర్గం, పక్కనే ధర్మవరం కాబట్టి. ఎప్పుడు ఎక్కడ ధర్మవరంలో నేతన్నలకు సంబంధించిన సమస్యల మీద ఎప్పుడు ఏం జరిగినా కూడా ఇక్కడికి వచ్చింది, నిరాహార దీక్షలు చేసింది, నేతన్నలకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి భరోసా ఇచ్చింది ఒక్క జగన్ తప్ప ఇంకొక నాయకుడు ఎవరూ కూడా రాలేదు. అగ్గిపెట్టెలో పెట్టే వస్త్రాల దగ్గర నుంచి నేతన్నల గురించి చెప్పుకోవాల్సి వస్తే వీళ్ళ చేతి నైపుణ్యం గురించి మన జాతీయ ఉద్యమం దాకా కూడా, అందులో కూడా నేతన్నలు పాలు పంచుకున్న విధానాన్ని చూసినప్పటికీ గర్వంగా కూడా చెప్పొచ్చు నేతన్నల పరిస్థితి గురించి. మన దేశంలోనే ఇక్కడ చేస్తా ఉన్న ఈ చేనేత వృత్తి మన దేశానికే చెప్పుకునే దానికోసం ఇక్కడి బట్టలైతేనేమి, ఇక్కడి వస్త్రాలైతేనేమి, ఇక్కడ నైపుణ్యం అయితేనేమి ప్రపంచమంతా కూడా మన గురించి చెప్పుకుంటారు. కానీ మనం పడతా ఉన్న బాధల గురించి మాత్రం ఎప్పుడూ ఎవరూ కూడా చెప్పుకునే పరిస్థితులు నేను చూడలే. ఇబ్బందులు ఎన్నున్నాయి అన్న సంగతి నా కళ్ళ ముందరే చూశా. సబ్సిడీ రాక అవస్థలు పడతా ఉంటే పట్టించుకోని పరిస్థితి కనిపిస్తా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ధర్నా చేశా. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న చేనేత కుటుంబాలను ఏ ఒక్కరూ కూడా పట్టించుకోకపోతే గలం విప్పి గట్టిగా అడిగాం. అయినా ఎటువంటి స్పందన రాని పరిస్థితి. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగులోనూ చేనేత పడిన కష్టాన్ని చూశా. ధర్మవరం అయితేనేమి, మంగళగిరి అయితేనేమి, వెంకటగిరి అయితేనేమి, చీరాల అయితేనేమి, ప్రొద్దుటూరు అయితేనేమి, జమ్మలమడుగు అయితేనేమి, ఇమగునూరు అయితేనేమి, ఉప్పాడు అయితేనేమి, తిప్పసముద్రం అయితేనేమి, పొందూరు అయితేనేమి, ఎక్కడ చూసినా కూడా, ఏ జిల్లా చూసినా, ఏ ప్రాంతం చూసినా చేనేతల పరిస్థితి ఏమిటి అనంటే పేదరికంలో ఉండడం, అప్పుల్లో కూరుకుపోవడం. ఇది వాళ్ళ జీవిత గాథలు. ఇదే ధర్మవరంలో చేనేత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా కూడా పట్టించుకొని గత ప్రభుత్వాన్ని చూశాం. గత ప్రభుత్వంలో ఆప్కో అన్న వ్యవస్థను స్కాములమయం చేసి, లంచాలమయం చేసి. ఇక అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన పూర్తయింది. 3 రోజుల పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జిల్లాలో టీడీపీకి చెందిన 40 మందిపై కేసులు పెట్టారని చెప్పారు. కొందరు పోలీసు అధికారులు వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసు దుస్తులు వేసుకున్నందుకు ప్రజలకు న్యాయం చేయాలి అన్నారు. చట్టాన్ని రక్షించేందుకు పోలీసులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులకు జైలు శిక్షలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. నేను చూశాను చాలామంది ముఖ్యమంత్రులు, మీరు గుర్తుపెట్టుకోవాలి, మంత్రులు చూశాను. అసెంబ్లీ అంటే భయపడేవాళ్ళు. అసెంబ్లీ ఒక పవిత్ర దేవాలయం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అసత్యాలు చెప్పే అవకాశం అసెంబ్లీలో ఉండదు. కానీ ఫ్యాక్ట్ కావాలంటే వాళ్ళకు కావాల్సిన విధంగా చెప్పి దాంట్లో పాజిటివ్ పాయింట్స్ చెప్పి హైలైట్ చేసుకుంటారు.
కానీ వీళ్ళు అసత్యాలు చెప్పి అబద్ధాలు చెప్పి అసెంబ్లీని భ్రష్టు పట్టించే పరిస్థితికి వస్తారు వీళ్ళు. నా జీవితంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చూడలేదు. చాలా వీకెస్ట్ ముఖ్యమంత్రి కూడా చూశాను, కానీ అసెంబ్లీలో ఇలాంటి అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రిని ఎప్పుడు నేను చూడలే. ఒకరోజు అన్నాడు సున్నా వడ్డీ నేనే తెచ్చా అన్నాడు. సున్నా వడ్డీ నేనే తెచ్చానండి, నేను డాక్యుమెంట్ నేను కూడా అనుకున్నాను ఏం నిజమేనని. ఎందుకంటే నేను ఇచ్చాడు నాకు జ్ఞాపకం. అన్ని వెరిఫై చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, అది ఆయన బకాయిలు కూడా నేను పే చేశా. ఆ రోజు పట్టుకొస్తే దానికి సమాధానం చెప్పడు. అప్పుడు ఇచ్చారు, నామినల్కి ఇచ్చారు, నేను ఇస్తాను, 3,600 కోట్లు అవుతున్నాడు. బడ్జెట్లో ఎంత పెట్టాడు? 100 కోట్లు పెట్టాడు. ఎంత ఇచ్చాడు? 10 కోట్లు కూడా ఇవ్వాల. ఎలాంటి అసత్యాలు చెప్పేవాళ్ళు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కూడా వేస్ట్. అది మీరు చెప్పండి, మాకు నేనేం మంత్రి పదవులు అడిగారా కేంద్రాన్ని? నాకు వాళ్ళకు భేదాభిప్రాయాలు ఏమున్నాయి? ఒక్క ప్రత్యేక హోదా తప్ప ఏం కావాలి? నాకు ఏమడిగాను? మంత్రి లేకపోతే నాకు 3 మంత్రులు కావాలని ఎప్పుడన్నా విరోధం పెట్టుకుందానా? పోర్ట్ఫోలియోస్ కావాలని మేము అడిగామా? లేదే. నేను అడిగింది ప్రత్యేక హోదా, ఎందుకంటే రాష్ట్రం నష్టపోయింది. ఆ రోజు ప్రజల మనోభావాలు ఉన్నాయి. ఆ మనోభావాలు నేను అర్థం చేసుకుని మనం అడగకపోతే మనల్ని కూడా అపార్థం చేసుకుంటారనే ఉద్దేశం 4 ఏళ్ళు అడిగాం. లాస్ట్ ఇయర్ గట్టిగా ఫైట్ చేశాం. మాటలు చెప్పడం, మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. ఇప్పుడు చెప్పారా ఏమన్నారు? పోలవరం 750 కోట్లు ఆదా వస్తుందన్నారు. ఆ పోలవరంలో ఏం చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్? మీరు తొందరపడుతున్నారు, లిటిగేషన్కి వెళ్తుంది, ఈ ప్రాజెక్టు పూర్తి కాదు, దీనివల్ల ఇప్పుడు చెప్పడంగా తగ్గిందని, అల్టిమేట్గా పని అయిన తర్వాత ఎంతకైందో అప్పుడు తెలుస్తుందని చెప్పారు. దాని ఫలితాలు ఏమైనాయి? టెండర్ పిలిచారా? ఇప్పుడు ఇసుక కోసం 500 కోట్లు ఇచ్చారు. అంత మునుపు ప్రాజెక్టులో లేనిది ఇప్పుడు ఇసుక కోసం 500 కోట్లు ఇచ్చి, ఎప్పుడు పవర్ ప్రాజెక్ట్ వస్తుంది? 5 ఏళ్ళ తర్వాత వస్తుంది. 5 ఏళ్ళ తర్వాత వస్తే ఎంత అవుతుందంటే 7,500 కోట్ల రూపాయలు కరెంట్ మనం నష్టపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా ఎంత వేస్తారు ఎక్స్ప్లెనేషన్ గాడ్ ఓన్లీ నోస్. ఇది రిజర్వ్ టెండరింగ్ కాదు, ఏది రివర్స్ కాదు, రిజర్వ్డ్. వాళ్ళకు కావాల్సిన మనుషుల కోసం రిజర్వ్ చేసుకుని ఆయన దగ్గర ఒక అడ్వైజర్ ఉన్నాడు, ఇంట్లోనే కూర్చొని ఉంటాడు. ఆయన డిసైడ్ చేస్తాడు ఎవరెవరికి ఇవ్వాలనో. మొత్తం అరాచకాలన్నీ ముఖ్యమంత్రి ఇంట్లో నుంచే ప్రారంభం అవుతున్నాయి. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు చూస్తే ఇన్ని మాట్లాడుతున్నారు. ఈ దేశంలో చట్టం ఒకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి చట్టం లేదు. రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది, కొన్ని చట్టాలు తయారు చేస్తాం, ఆ చట్టాలు అమలు చేయాలి. పీపీఏ ఏం చెప్పారు మనకు? తెలుగుదేశం పార్టీ పీపీఏలు ఇచ్చారన్నారు. మేము ఇవ్వలేదని చాలా స్పష్టంగా చెప్పాము. ఆ రోజు ఏం చేశారు? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఎవరు? అధికారులు, రిటైర్ అయిన అధికారులు, ఆయన దగ్గర అడ్వైజర్లు ఇప్పుడు సీఎం ఆఫీసులో వాళ్ళు మొత్తం రిలీజ్ చేశారు. ఏమని చేశారు? పీపీఎల్లో అవకతవకలు జరిగాయి, తెలుగుదేశం పార్టీ కావాలని చేసింది, 5-6 కండిషన్లు పెట్టి ఇవన్నీ వైలేట్ చేశామన్నారు. ఎక్కువ సోలార్ ఎనర్జీ మేము కొన్నామని, ఇంకో పక్కన ఏదైతే రేట్లు మేము పెంచామని, ఇలాంటివన్నీ పెడితే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పారు, గవర్నమెంట్స్ సంబంధం లేదు, రాష్ట్ర స్థాయిలో రెగ్యులేటరీ కమిషన్ ఉంది, నేషనల్ స్థాయిలో రెగ్యులేటరీ కమిషన్ ఉంది, వాళ్ళు డిసైడ్ చేస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని జీఎన్ రావు కమిటీ అని, దానికంటే జగన్మోహన్ రెడ్డి కమిటీ అంటే బాగుంటుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కమిటీ నివేదికలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. తెదేపాను గందరగోళంలో నెట్టడానికి జగన్ ప్రకటన ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ నుంచి మరియు వ్యక్తిగతంగా నా వైపు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రానికి మరింత సేవ చేయాలని, మంచి పాలన కూడా అందించాలని జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు చివరి రోజున ముఖ్యమంత్రి గారి ప్రకటన తర్వాత రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రజలు అన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశపూర్వకంగా గందరగోళంలో నెట్టేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైందనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం అయోమయం, గందరగోళం, ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఏ నిర్ణయాలు జరుగుతున్నాయో తెలియని పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా, తొందరపాటు చర్యల కారణంగా, రాజకీయపరమైనటువంటి ఆలోచనల కారణంగా ఈ రాష్ట్రం ఈరోజు గందరగోళానికి దారి తీసిందని చెప్పి, ఈ నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీగా చెప్పదలుచుకున్నాం. ఈ గందరగోళానికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు ఒక ప్రాంతం ఆనందపడుతుంటే, ఇంకొక ప్రాంతం బాధపడుతుంటే, మరో ప్రాంతం ఆనందపడాలో బాధపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఈరోజు జిఎన్ రావు గారి కమిటీ అని ఒకటి వచ్చింది. జిఎన్ రావు గారి కమిటీ అంటే కంటే జగన్మోహన్ రెడ్డి గారి కమిటీ అంటే బాగుంటుంది దీని పేరు. ఈ జిఎన్ రావు కమిటీ పేరును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్లో జగన్మోహన్ రెడ్డి గారి కమిటీ అని రాసుకోండి అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జిఎన్ రావు గారి కమిటీ అలియాస్ జగన్మోహన్ రెడ్డి గారి కమిటీ ప్రాంతాల మధ్య తన్నుకోండి అని చెప్పి ఒక సలహా ఇచ్చేసింది. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేబీ తండాకు చెందిన గిరిజన రైతు కుటుంబానికి చెందిన మూనావత్ దేవేందర్ను రెండవసారి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు. అదేవిధంగా మహేశ్వరం మండలం దుబ్బాచల్ల గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి శివకుమార్ను ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియమించారు. ఈ సందర్భంగా దేవేందర్ శివ మాట్లాడుతూ తన మీద ఇచ్చిన బాధ్యతలను నిరంతరం విద్యార్థుల సమస్యలపై కృషి చేస్తానని అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర మహాసభలు నిన్న జరిగినటువంటి వరంగల్లో గత 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభలు పూర్తిగా విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షులు శంకర్ సార్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ అన్న గారు ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా రాష్ట్ర కార్యవర్గాన్ని ఆ యొక్క రాష్ట్ర మహాసభలో ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏబీవీపీ ఈ యొక్క నలుమూలల నుంచి వచ్చినటువంటి విద్యార్థి పరిషత్ నాయకులందరిలో ఈ యొక్క ముఖ్యమైన కార్యకర్తలను ఈ యొక్క విద్యార్థి పరిషత్ గుర్తించి కొన్ని బాధ్యతలను కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఏబీవీపీ మహేశ్వరం శాఖ నుంచి ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రెండవసారి నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర శాఖకు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీనికి సహకరించినటువంటి రాష్ట్ర కమిటీకి, అదేవిధంగా ఈ యొక్క మహేశ్వరంలో ఉన్నటువంటి ఏబీవీపీ నగర టీంకి, మహేశ్వరంలో ఉన్నటువంటి ఏబీవీపీ నగర టీం గర్ల్స్ కార్యకర్తలకి, మరియు ఈ యొక్క జిల్లా కన్వీనర్ అయినటువంటి కందడి శ్రీరామన్న గారికి, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యులైనటువంటి ఉయ్యాల శివకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గానికి ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రెండోసారి ఎన్నికైనందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ యొక్క బాధ్యత ఎంత నమ్మకంతో ఈ యొక్క రాష్ట్ర ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అప్పగించిందో విద్యార్థుల పట్ల అంతే ఈ యొక్క కృషితో విద్యార్థుల సమస్యలను ముందుండి పోరాడి విద్యార్థుల సమస్యలపై ఈ యొక్క ప్రతి విషయాన్ని సమస్యలందరినీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తా నా పైన నమ్మకంతో ఇచ్చినటువంటి బాధ్యతను విజయవంతంగా. ఇక పెద్దపల్లి జిల్లాలో అయ్యప్ప భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. అయ్యప్ప ఆలయం నుంచి అమర్నగర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భజన కీర్తనలతో మహిళలతో కోలాటమాడుతూ ఎంతో ఉత్సాహంగా ఊరేగింపు కొనసాగించారు. ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలం మునగాల సాగర్ ఎడమ కాలువ పరిధిలోని ముత్యాల బ్రాంచ్ గేట్లను కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఎత్తి ఆయకట్టు రైతులకు నీరు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాసంగి పంటకు 2020 ఏప్రిల్ 6వ తేదీ వరకు నీటిని విడుదల చేయనున్న సందర్భంగా మునగాల జోన్ పరిధిలో ఖమ్మం పాలేరు రిజర్వాయర్కి, కోదాడ హుజూర్ నగర్కి వెళ్లి వీలుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ మునగాల మండల పార్టీ అధ్యక్షులు రమేష్, జెడ్పీటీసీ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏం కాలే ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల మరియు పార్టీ అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మీకందరికీ తెలిసిన విషయమే. ఎన్నో సంక్షేమ పథకాలు ఎలక్షన్ ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడము, ఆ పథకాలని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంతవరకు దేశంలోని ఏ నాయకుడు కూడా ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడం మీకు తెలుసు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్నో మేనిఫెస్టోలో చెప్పడం, దాంట్లో కూడా కొన్ని కూడా కనీసం 4% కూడా చేయకపోవడం మనకు తెలుస్తుంది. కానీ మన జననేత, మన ప్రియతమ నాయకుడు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం కూడా మనం తెలుసు. కాబట్టి ఇలాంటి నాయకులు మనకు ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్కు ఈ యొక్క ప్రపంచంలోనే ఈ యొక్క ఇండియాలోనే ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలను సురక్షితంగా చేస్తారని మన ప్రజలందరికీ నమ్మకం ఉంది. కాబట్టి ఇలాంటి జన్మదినాలు ఎన్నో మన ప్రియతమ నాయకులు జరుపుకోవాలని, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతారని ఆగ్రహిస్తూ జన్మదిన శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి లాస్ట్ ఇయర్ ఇదే రోజు మనం ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. ఆ రోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మనం ఒకటి కోరాము, ఈ జన్మదినం రోజు మనము ప్రతిపక్ష నేతగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి నెక్స్ట్ వచ్చే బర్త్డే యొక్క ముఖ్యమంత్రిగా మనం శుభాకాంక్షలు తెలియజేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలలలోపే మరి తాను చెప్పిన పాదయాత్రలో చెప్పిన ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసము 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హార్దిక జన్మ.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అడ్వకేట్ రామ్మోహన్ గారిని కోరుతా ఉన్నాం. ఇక మంచిర్యాల జిల్లా కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సైన్స్ అధికారి ఎస్ మధుబాబు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలు స్కూల్ నుంచి సైన్స్ పట్ల అవగాహన ఉండడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ జియో ఫిలిప్ ప్రిన్సిపల్, సిస్టర్ రెనెంట్, అలాగే వైస్ ప్రిన్సిపాల్ కృప తదితరులు పాల్గొన్నారు. Take that water bottle, that car of that. But that's a heathen car of that, and that's it. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భాగవత సప్తాహం ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక దైవ చింతనపై తెలంగాణ సీఎం ప్రసంగం. 6 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఆప్కో వ్యవస్థను ప్రక్షాళన చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామన్న ఏపీ సీఎం జగన్. కొందరు పోలీసు అధికారులు వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులకు జైలు శిక్ష తప్పవని చంద్రబాబు హెచ్చరిక. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. జీఎన్ రావు కమిటీ బదులు జగన్మోహన్ రెడ్డి కమిటీ అయితే బాగుంటుందన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.